Raja Babu. Oh, I'm Shravya. Hi. Nice to meet you. How are you? I'm fine, thank you. వెళ్దామా మనం మరి? Okay. అవును, లేట్ ఏంటి? రే, ఎవరితో మాట్లాడుతున్నారు తను? సరే వెళ్దామా? లెట్స్ గో. Are you comfortable? Yeah, I'm comfortable. Let's go. హలో హలో, ఎక్కడున్నారు మీరు? నేను ఇక్కడ బస్ స్టాప్ లో ఉన్నాను. యా, నేనే. హాయ్, ఐమ్ శ్రావ్య. హాయ్, హౌ ఆర్ యూ? ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఇందాకే. అడ్రస్ ఎక్కడండి? స్ట్రైట్ వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. ఓకే ఓకే, అలా వెళ్ళొచ్చా? అలా వెళ్తే వస్తుంది. సరే, కూర్చొని వెళ్దాం. యా. హాయ్, ఐమ్ శ్రావ్య. ఐమ్ గౌతమ్. కూర్చోండి. థ్యాంక్ యూ. ఎవడ్రా మామ వాడు ఓవర్ చేస్తున్నాడు? సెకండ్ కూడా ఇచ్చాడు. చెప్పండి. అదే స్నేహసదన్ నుంచి వచ్చాను, మీకు మెయిల్ పెట్టాను. యా యా, నేను చూశాను. నేను మీకు కాల్ చేశాను కూడా. ఎస్, అది చూసే కాల్ చేశారు కదా. ఏం మాట్లాడుతున్నారా? అసలు స్నేహ సదన్ ఎక్కడుందండి? అదే మియాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి రైట్ సైడ్ వెళ్తే పెప్సికో కంపెనీ దాటాక వస్తుంది. ఓకే, బేసికల్గా నాకు కరెక్ట్ అడ్రస్ తెలియదండి మరి. ఓకే, అయితే మనం ఒకసారి వెళ్దాము. నేను మీకు ప్లేస్ చూపిస్తాను, మీకు చూసినట్టుంటుంది అండ్ ఐడియా వస్తుంది. యా. సో ఇప్పుడు కుదురుతుందా మీకు? యా, వెళ్దాం. మామ ఎక్కడికి వెళ్తున్నారా వాళ్ళిద్దరు? చూస్తున్నారు మామ. వెళ్ళిపోతున్నారా వాళ్ళు? Excuse me. Sorry, this is my card. Please call me. వాట్? తొందరగా పడుకున్నా సినిమా చూడడానికి. నీ ఏజ్కి ఈ సినిమాకి ఏమైనా సంబంధం ఉందారా? తెలుగు సినిమా బెటరా? సరే. నీ సౌండ్ తగ్గి. హలో. హలో, ఇస్ ఇట్ రాహుల్? యా, హూస్ దిస్? హాయ్, ఐమ్ శ్రావ్య. ఏ శ్రావ్య? అదే నిన్న మీరు నాకు కార్డ్ ఇచ్చారు. యా, ఓకే ఓకే, చెప్పండి. ఏం లేదు, మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మనం కలవచ్చా ఇప్పుడు? యా షూర్. రేపు 10 కల్లా కుదురుతుందా మీకు? యా, ఫైన్. రేపు 10 కల్లా మా ఇంటికి రండి. డైరెక్ట్గా ఇంటికి రమ్మని అని చెప్పి ఏమి అనుకోకండి. అమ్మ నాన్న వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. మీకు ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే. ఓకే ఓకే, బాయ్. బాయ్. ఏంటనియా, గర్ల్ ఫ్రెండా? రే, అందుకే నేను ఇంగ్లీష్ సినిమాలు చూడొద్దండి. యదవ నాటకాలు నువ్వు. హాయ్. హాయ్. ప్లీజ్ కమ్ ఇన్. పదండి. కూర్చోండి. థ్యాంక్ యూ. ఎవరు మీరు? ఎందుకు నిన్న అలా మాట్లాడారు? అసలేంటి మీ ప్రాబ్లం? ఐ యామ్ రాహుల్. నేను మిమ్మల్ని చాలా రోజులుగా ఫాలో అవుతున్నాను. మీరు నాకు చాలా బాగా నచ్చారు. ఎంతగా నచ్చారంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్న ఫీలింగ్ ఇంత బాగుంటుంది అసలు ఎప్పుడూ అనుకోలేదు.
ఎంత తీయనిది ఈ ఫీలింగ్. మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు మనసు ఎంత తేలికైందో తెలుసా? అటువంటిది ఈరోజు ఆ ఫీల్లో ఉన్న ఆనందం నిజంగా నిజమా లేదా అబద్ధమా నాకు అర్థం కావడం లేదు. అసలు ఏమైంది? ఎందుకు మీ ఫీలింగ్ వెంటనే మారింది? నేను కొన్ని రోజులుగా ఫాలో చేస్తున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరితో వెళ్తున్నావు. అసలు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అన్న ఆలోచనే నా మనసుని చంపేస్తుంది. అసలు ఎక్కడికి వెళ్తున్నావు? అసలు ఏం తెలుసని మీకు నా గురించి? ఒక అమ్మాయి క్యారెక్టర్ ఇది అని 4 రోజుల్లో ఎలా డిసైడ్ చేయగలరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి తెలుసుకోండి. పేరు శ్రావ్య, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే అందరూ నా అనాథని. రీసెంట్గా జరిగిన యాక్సిడెంట్లో సర్లే లీవ్ ఇట్. అసలు నేనేం చేస్తుంటానో మీకు తెలియాలి కదా. నాతో రా, చూపిస్తాను. ఇలా వెళ్ళాలి. ఇదే స్నేహ సదన్ ఆర్ఫనేజ్ హోమ్. దిస్ ఇస్ ద ఆఫీస్ రూమ్. ఇక్కడ ఎంతో మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో రైట్ నౌ 83 members ఆర్ డూయింగ్ దర్ ఎడ్యుకేషన్ అండ్ 4 members వాళ్ళు దే గాట్ సెలెక్టెడ్ అండ్ డూయింగ్ గ్రేట్ జాబ్ రైట్ నౌ. And 37 members they got married and well settled, and 4 members are employed in this institute. సరే, ముందర ఒక చాపల్ ఉంది, చూద్దామా? చూసావుగా వీళ్ళందరినీ. ఇక్కడ నర్సరీ నుంచి 10th వరకు చదివే పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ ఉండటానికి ప్లేస్, తినటానికి ఫుడ్, చదువుకోవటానికి బుక్స్ ఎక్కడి నుంచి వస్తాయనుకుంటున్నావు? ఐ వర్క్ ఫర్ దిస్ ఆర్ఫనేజ్. డొనేషన్స్ కోసం ఫేస్బుక్, జీమెయిల్, యాహూ ద్వారా మెయిల్స్ పెడుతూ ఉంటాను. చాలామంది మెయిల్స్ ఫేక్ అనుకుంటారు. 100 మందికి మెయిల్స్ పెడితే 50 మంది నమ్ముతారు. 10 మందికి ఇంట్రెస్ట్ ఉంటే 3 ముందుకొస్తారు. అలా ముందుకొచ్చిన వాళ్ళందరినీ డొనేషన్స్ అడిగితే ఇవ్వరు కదా. వాళ్ళని అందుకే ఇక్కడి వరకు ఈ ఆర్ఫనేజ్కి తీసుకొచ్చాను. అలా తీసుకురావడమే నువ్వు చూసావు. సరే, నీకో కథ చెప్తాను, విను. ఒక ఊర్లో జనం మెచ్చే పెద్దాయన ఉన్నారు. ఆయన అంటే ప్రజలకు ఎంతో గౌరవం. ఒకరోజు ఆ పెద్దాయన రైల్వే ట్రాక్స్ పైన దెబ్బ తగిలి పడి ఉన్నాడు. చుట్టూ ఉన్న జనం ఆయన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే అక్కడ ట్రైన్ చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇంతలో అక్కడున్న యువకుడు ఆ పెద్దాయన జుట్టు పట్టుకొని వెనక్కి లాగాడు. పక్కనే ఉన్న ఇద్దరు వెంటనే వచ్చి, ఓ పెద్దాయన్ని జుట్టు పట్టుకొని లాగుతావా అని అడిగారు. ఆ తర్వాత అక్కడున్న జనమంతా వచ్చి ఆ యువకుడిని మెచ్చుకున్నారు. ఈ కథలో నేను నీకు చెప్పే నీతేంటో తెలుసా? మంచి కన్నా చెడు ఆలోచనే వేగంగా వస్తుంది. ఈ కథకు నీ ఆలోచనకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. అందుకే ఇదంతా నీకు చెప్పాను. ఎలా అనుకున్నావు శ్రావ్య నేను నీ గురించి తప్పుగా అనుకుంటున్నా అని? నేను ఈరోజు ఇలా సంతోషంగా ఉన్నానంటే కారణం జన్మనించిన నా తల్లి. ఆమె నేనేం తప్పుగా అనుకోలేదే. 10 మందికి ఆదర్శంగా నిలిచి అమ్మ అనిపించుకున్న మదర్ తెరిసా. ఆమె నేనేం తప్పుగా అనలేదే. ఏదో కొంతమంది అమ్మాయిల ప్రవర్తన వల్ల అలా అనుకున్నానే తప్ప నీ మీద చెడు అభిప్రాయం లేదు శ్రావ్య. ఒక్క విషయం గుర్తుంచుకో రాహుల్, కళ్ళతో చూసేవేవి నిజం కాదు, మనసుతో చూడు. లిసన్ ఫ్రమ్ యువర్ హార్ట్. ప్రేమలో నమ్మకం లేదు, నమ్మకం ఉంటే నిజాయితీ లేదు, ఈ రెండు ఉంటే ప్రేమకి ఓటమే లేదు. సో ఫ్రెండ్స్, మా ఈ చిన్ని సినిమాని ప్రేమతో చూసి మనసుతో ఆశీర్వదిస్తారని కోరుతూ మీ ఈ నీవెవరో టీం.